అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఈ భారీ వర్షం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదవుతోంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఈ వర్షం కురుస్తోంది. పెద్ద ఎత్తున ఈదురు గాళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాళ్లు కూడా వీస్తున్నాయి. వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి మనం ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాము. అనుకున్నట్టుగానే మనం ముందస్తుగానే హెచ్చరిక కూడా జారీ చేశాము. అదే సమయానికి ఇప్పుడు వర్షం కురుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ వర్షం ఎంత పాటుగా కొనసాగే అవకాశం ఉంది? ప్రెసెంట్ మరికొంచెం సేపు పడే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఉపరితల ద్రోణులు కావచ్చు, లేకపోతే ఆవర్తనాలు కావచ్చు, దాంతోపాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కావచ్చు ఈవినింగ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలోనే ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. దాంతోపాటు ఒక పక్క ఉక్కపోత వాతావరణం. ఆ ఉక్కపోత వాతావరణం నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ బీభత్సానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి, దాంతోపాటు ఇన్ఫాక్ట్ ద్రోణులు సంబంధించి ఇంపాక్ట్, దాంతోపాటు ఆవర్తనాలకు సంబంధించి మరోపక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర వాయువు దిశగా అనుకున్నారు, కానీ అది ఉత్తరం దిశగా వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఇది సమీపిస్తున్న పరిస్థితి. సో ఆ తర్వాత ఇంకొక 24 గంటలు బలహీనపడే అవకాశం ఉంది. బట్ అంతకన్నా ముందు ఇటు ఈ ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా వెళ్తున్న సందర్భంలో మనకి అంటే తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించి మనోజ్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది, ఆరెంజ్ అలర్ట్. ఈరోజు ఉదయం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితం మనం చూసుకుంటే కనుక ఇటు మళ్ళీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్లు వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ సాయంత్రం 6 గంటల వరకు ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మోడరేట్ రెయిన్ అండ్ మోడరేట్ థండర్ స్టార్మ్ అండ్ మాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్ అంటే తేలికపాటి వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఈ ఇంపాక్ట్ ఇటు సంగారెడ్డి, వికారాబాద్ లో కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ లైట్ టు మోడరేట్ రెయిన్ అని చెప్తున్న నేపథ్యంలో ఇటు కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి అండ్ నిజామాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోని ఈ ఇంపాక్ట్ కాస్త మనకి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇప్పటికే సాయంత్రం 4 ఆ ప్రాంతం కావడంతో ఇటుగా వెళ్ళే వాళ్ళకి అంటే హైదరాబాద్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం 3 గంటల నుంచి అంటే మార్నింగ్ షిఫ్ట్స్ కంక్లూడ్ అయిన మార్నింగ్ షిఫ్ట్స్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళ సందర్భంలో రోడ్లకి ఎక్కిన సందర్భం కనిపిస్తుంటుంది. అరౌండ్ 3 o'clock నుంచి కూడా మనకి ఎంగేజ్ వాతావరణం కనిపిస్తుంటుంది. రోడ్ల మీద కాస్త రద్దీ వాతావరణం, కాస్త ట్రాఫిక్ వాతావరణం కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో వర్షం ఈ టైంలో కురవడంతో ఒక్కసారిగా అటుగా వెళ్ళే వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇంకా సేపు మాత్రం కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే మరి చూడొచ్చు ఒక్కసారి పూర్తిగా క్లౌడీగా మారింది. ఎక్కడ కూడా మనకి క్లౌడ్స్ చూస్తుంటే ఎక్కడెక్కడ ఇవి స్ప్లిట్ అయ్యేలా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో కాబట్టి మరి కాసేపు వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు సుమారు 30 అంటే మినిమం 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉండే సందర్భం అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి ఆ గాలుల తీవ్రత అక్కడెక్కడైతే మాత్రం కనిపిస్తుంది. ఇటు సంగారెడ్డి ఆ ప్రాంతం మీద మనకు ఉంది కాబట్టి ప్రస్తుతం ఇటు మనకి ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, మాధాపూర్తో పాటు ఇటు దాదాపుగా మనకి యూసఫ్ కూడా, అమీర్పేట్ ఈ ప్రాంతం వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. మరి కాసేపు అయితే మాత్రం కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పటికీ ఒకవేళ వాతావరణానికి సంబంధించి అంటే ఈరోజు నైట్కి కాస్త వర్షాలు పడే అవకాశం ఉందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే ఒక గంట క్రితం వరకు చూసుకుంటే దట్టు ఒక 2 hours బిఫోర్ వరకు చూసుకుంటే కనుక మనకి ఎండ బీభత్సంగా కాసిన పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన తర్వాత మొదలుగా కాస్త గాలులు
చల్లటి గాలులు మనకి కనిపించాయి. ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి జల్లులు కనిపించాయి. ఆ తర్వాత తేలికపాటి జల్లులు కాస్త మోస్తరు నుంచి కాస్త భారీ వర్షంగా మనకు కనిపించిన పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ వర్షం మాత్రం కంటిన్యూ అవుతుంది. తేలికపాటి వర్షం అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితి ఇంకొంచెం సేపు కంటిన్యూ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి మనోజ్. రైట్ సచిన్. సో మొత్తం మీద హైదరాబాద్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, ఒక్కసారిగా చల్లబడిపోయింది, పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తోంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సమయం 4 గంటలకు వస్తోంది. ఇప్పుడిప్పుడే ఆఫీసులు అంతా కూడా వదిలేస్తూ ఉంటారు. ఆఫీస్ నుంచి బయటికి వస్తున్న నేపథ్యం ట్రాఫిక్ లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఏకంగా హైదరాబాదే కాదు, వివిధ జిల్లాల్లో కూడా ఇప్పుడు వర్షం కురుస్తోంది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలతో కూడా వర్షం కురుస్తోంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఈ వర్షం నమోదైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. సో అనేక ఇక్కడ ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. జిల్లా వారీగా కూడా ఈ వర్షం కురవబోతోంది. సో ప్రజెంట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి తాజా దృశ్యాలవన్నీ కూడా. సో ఈ రోజు వర్షానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 2 రోజుల పాటుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దగా మార్పు లేదు. ఆ తర్వాత 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షాలు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఇక రేపు కూడా ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా అంటే సుమారుగా 13వ తేదీ వరకు కూడా అంటే సోమవారం రోజు వరకు కూడా బహుశా ఇది కంటిన్యూ అవకాశం కనబడుతోంది. ఆదివారం వరకు కూడా ఇది కంటిన్యూ అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.